జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నిన్న సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. ఈ క్రమంలోనే రేపు జరగనున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా సురక్షితంగా జరగడానికి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ప్రకటించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. గత ఎన్నికలతో పోలిస్తే అదనంగా 1 గంట సమయం అనుమతి ఉంది. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో చారిత్రాత్మకంగా తక్కువగా ఉన్న ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడంలో సహాయపడాలని కమిషనర్ ఓటర్లను కోరారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం ఉప ఎన్నికలో 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వేయడానికి అర్హులు. వారిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారు. 25 మంది ఇతరులు వర్గీకరించబడ్డారు. ఈ నియోజకవర్గంలో 18 మంది సర్వీస్ ఓటర్లు, 123 మంది విదేశీ ఓటర్లు ఉన్నారు. మొత్తం 1908 మంది ఓటర్లు వికలాంగులు, 6,859 మంది 18 నుండి 19 సంవత్సరాల వయసు గల మొదటిసారి ఓటర్లు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ పౌరుల సంఖ్య 2,134. 139 భవనాలలో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సగటున ఒక్కో స్టేషన్కు 986 ఓటర్లు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ నంబర్ 9లో 1,233 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నంబర్ 263లో 540 మంది ఓటర్లతో ఉంది. 11 పోలింగ్ కేంద్రాలలో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నందున ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక కంట్రోల్ యూనిట్, 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వివిప్యాట్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ వద్ద మొత్తం 561 కంట్రోల్ యూనిట్లు, 2,394 బ్యాలెట్ యూనిట్లు మరియు 595 వివిప్యాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా అన్ని యంత్రాలను తనిఖీ చేశామని, పోలింగ్ రోజున ఈసీఐఎల్ ఇంజనీర్లు సెక్టార్ అధికారులతో పాటు ఉంటారని కర్ణన్ వివరించారు. ఏదైనా ఈవీఎం పని చేయకపోతే సెక్టార్ అధికారులు తీసుకువెళ్లే స్టాండ్ బై యంత్రాల ద్వారా 30 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించాలని మేము భావిస్తున్నామని ఆయన చెప్పారు. అధికారులను నియమించారు. మొత్తం అవసరాలకు అనుగుణంగా 515 మంది ప్రిసైడింగ్ అధికారులు, 515 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 1030 మంది ఓపీఓలతో సహా మొత్తం 2,060 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఇంకా 19 మంది నోడల్ అధికారులు, 38 మంది సెక్టార్ అధికారులను నియమించారు. 45 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 45 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 4 వీడియో సర్వైలెన్స్ బృందాలు, 4 వీడియో వ్యూయింగ్ బృందాలు మరియు 2 అకౌంటింగ్ బృందాలు ఖర్చు మరియు మోడల్ కోడ్ సమ్మతిని పర్యవేక్షిస్తాయి. 55 ఏళ్లు పైబడిన ఓటర్లు మరియు వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుని. శ్రీనివాస్, చెప్పండి, రేపటికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నారు. రేపు జరిగే ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేపు జరగనున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇప్పటికే అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 7 డివిజన్లు ఉండగా 139 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అదే పోలింగ్ స్టేషన్లు 407 కేంద్రాల్లో ఈ పోలింగ్ జరుగుతుంది. అయితే మొత్తం 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పారామిలిటరీ బలగాలతో పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఎన్నికల అధికారులు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కల్పించిన పరిస్థితి. ఇప్పటికే ఏదైతే నిన్న సాయంత్రం ప్రచారం ముగిసిన నేపథ్యంలో కూడా పారామిలిటరీ బలగాలు మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే
దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం ఈ అంటే 407 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నిక నిర్వహించిన నేపథ్యంలో కూడా అంటే మొత్తం 4,01,369 మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో కూడా ఇది అంటే ఫస్ట్ టైం 58 మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బరిలో ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ అంటే 1,760 మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో కూడా ఇప్పటికే నియమించినట్టు కూడా సిపి తఫీర్ ఇక్బాల్ చెప్పారు. అయితే మొత్తం ఇప్పటి వరకు 3,50,000 పైగా నగదును సీజ్ చేశారు. అయితే సరైన ఆధారాలు చూపడంతో కూడా 2,11 లక్షల నగదును కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో కూడా మొత్తం ఏదైతే ఈ ఉల్లంఘనపై అంటే ఎన్నికల నియమాలని ఉల్లంఘించిన వారిపై మొత్తం ఇప్పటికే 27 ఏఐసిసి కేసులు, అదేవిధంగా 2,600 వివిధ కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మొత్తం 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్పిన పరిస్థితి. మొత్తం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సమస్యాత ప్రాంతం ఉన్నటువంటి 226 కేంద్రాల్లో కూడా అత్యంత పటిష్ట భద్రత ఏర్పాటు చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా 58 మంది బరిలో ఉన్న నేపథ్యంలో 3 ప్రధాన పార్టీలు అయితే పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీల అభ్యర్థులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రచారాలు ముగిసిన నేపథ్యంలో రేపు ఉదయం అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా రేపు అంటే అదనంగా ఇంకో గంట సమయాన్ని కూడా హెచ్చించారని చెప్పొచ్చు. సాయంత్రం 6 గంటల వరకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సో గతంతో పోలిస్తే గతంలో కూడా ఎన్నిక శాతం ఓటింగ్ శాతం తగ్గిన నేపథ్యంలో కూడా ఈసారి పెంచాలని కూడా ఎన్నికల సంఘం భావించిన నేపథ్యంలో కూడా సాయంత్రం 6 గంటల వరకు అయితే ఎన్నికలు జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నెల 14న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నికకు ఏదైతే కౌంటింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిసిన, అలాగే 144 సెక్షన్ విధించడంతో పాటు పోలింగ్ కేంద్రాల వద్ద సిఐఎస్ఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించినట్లున్నారు కదా? ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలను ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు కూడా పోలింగ్ కేంద్రాలన్నీ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈసారి 58 మంది అభ్యర్థులు అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వీళ్ళకి అంటే 58 మంది అభ్యర్థులకు సంబంధించి ఈవీఎంలు దాదాపు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో 4 బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. 500 కంట్రోల్ యూనిట్లు, అదేవిధంగా 500